హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు. ఇవాళ మన నానమ్మ వంటల్లో మనం చూపించబోయే రెసిపీ ఏంటి అంటే నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసు చేసే విధంలో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను నేను నాటుకోడి పులుసు అనేది. నేను ఈ విధంగా చేస్తాను, ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు వేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నానండి. అవి కాస్త వేగిన తర్వాత పచ్చి కరివేపాకు అలాగే పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకోవాలండి. నాటుకోడి పులుసుకు ఏంటంటే కారం పొడి అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఆ స్పైసీనెస్ ఉంటేనే నీసు వాసన అనేది రాదు. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కారం పొడి అనేది మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ధనియా పొడి కారం పొడి కూడా మొత్తం బాగా వేగేంత వరకు వేగించుకోవాలి. మరీ ఎక్కువసేపు కాదు, ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కొట్టించుకున్న నాటుకోడి ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మా పిల్లలకి ఇష్టమని మా హస్బెండ్ అయితే కాళ్ళను లెగ్ పీస్ మాదిరి అలాగే ఉంచేసాడండి. ఇంకో విషయం ఏంటి అంటే నాటుకోడి ముదురుతూ అయితే కనుక కాస్త విజిల్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ నాటుకోడికి 5 to 6 విజిల్స్ పెట్టుకున్నాను, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత తగినన్ని వాటర్ని వేసేసుకొని కుక్కర్ను క్లోజ్ చేసుకొని విజిల్స్ అనేటివి పెట్టుకోవాలి. నాటుకోడికి కొద్దిగా నీళ్ళు అనేటివి ఎక్కువే పడతాయి, ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి. మొత్తం అంతా కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయండి. చూసారు కదా, 5 విజిల్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనం ఎమ్మి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంత పులుసు వద్దనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే పులుసు అంతా దగ్గర పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.